శ్రీకృష్ణ అండి. కన్నయ్య బాల్యలీల వైభవం గురించి ఇది పార్ట్ 4 వీడియో అండి. స్కిప్ చేయకుండా వీక్షిస్తారని ఆశిస్తున్నాను. కృష్ణుడికి ఫేవరెట్ ప్లేస్ ఏదో తెలుసా అండి? గోశాలటండి. ఎప్పుడూ గోవులతోనే ఆడుకోవాలని అనుకుంటారట స్వామి. ఉదయాన్నే లేవగానే యశోదమాత స్వామికి స్నానం చేయించి పట్టు పీతాంబరం కడితే ఎప్పుడూ జారిపోతూ ఉండేదట. అప్పుడు యశోదమాత మొలతాడుకు పీతాంబరం గుచ్చి కట్టేదట. అయినా జారిపోతూ ఉండేదట. ఎందుకంటే అంతటి అల్లరివాడట మన కన్నయ్య. దానిపైన ఒక వడ్డాణం కట్టేదట. దానిపైన ఇంకొక క్లాత్ గట్టిగా జారకుండా కట్టేదటండి యశోదమాత. తర్వాత జుట్టు కుప్పు కట్టి కుప్పుకి ఒక ముత్యాల హారం కట్టేదట. ఆ తర్వాత ఇయర్ రింగ్స్ పెట్టి 3 ముత్యాల హారాలు వేసేదట. ఉంగరం పెట్టి దిష్టి చుక్క పెట్టేదట. బ్రేక్ఫాస్ట్ పెడితే కృష్ణుడు అనేవాడట, ఒక్క నిమిషం అమ్మ, ఆవుకి దండం పెట్టుకుని వస్తాను అని గోశాలకు వెళ్ళేవాడటండి. ప్రతిరోజు కృష్ణుడు గోశాలకు వెళ్ళి వాటికి నమస్కరించిన తరువాతే తినేవారట. బలరామకృష్ణులు గోశాలకు వెళ్ళి గోవుల యొక్క దూడల యొక్క తోకలతో ఆడుకుంటూ గోవులతో గోమూత్రంలో గోవు పేడలో ఆడి ఆ పేడలో ఆవు తోకను పట్టుకొని స్కేటింగ్ చేసేవారట. శ్రీకృష్ణ బలరాములిద్దరూ ఒక పెద్ద గోవు యొక్క కొమ్ములు పట్టుకొని ఊగి ఆడుకుంటుంటే ఆవుకి విసుగు వచ్చి స్వామి యొక్క శరీరం సుకుమారమైన శరీరం అని గోవుకు కూడా తెలుసట. గోవుకు విసుగు వచ్చినా క్రింద పడేయకుండా ఏమి చేసేదటో తెలుసా అండి? ఒక పెద్ద పెండ కుప్పలో ఇద్దరినీ పడేసేదట. వారిద్దరూ మెడలోతు వరకు పెండతో నిండిపోతే బలరాముని తల్లి రోహిణీమాత, కృష్ణుని తల్లి యశోదామాత ఇద్దరూ వచ్చి, ఏంటిరా మీరు పందుల్లా అలా పెండలో ఉన్నారేంటిరా అంటే, అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అనేవారట, అమ్మా నేను ఒక అవతారంలో పందిని కూడా అని అనేవారటండి. వారిద్దరికి మళ్ళీ క్లీన్ చేసి కృష్ణుడు తినేటప్పుడు యశోదమాత కథలు చెప్తేనే తినేవారట. రాముడు గురించి కథలు చెప్పేవారట యశోదమాత. కృష్ణుడికి తెలిసిన విషయాలే అయినా బాలకన్నయ్య ఎంతో ఆసక్తితో వినేవారట. తిన్న తర్వాత గోపబాలలతో ఆవులతో బయటకు వెళ్ళేటప్పుడు పెరుగన్నం తీసుకుని వెళ్ళేవారట. యశోదమాత త్వరగా వచ్చేయండి నాన్న అని చెప్పేదట. మళ్ళీ కన్నయ్యను చూసుకోవడానికి వెనక్కి పిలిచి చూసుకునేదట. ఆమెకి అంత ప్రేమటండి కన్నయ్య అంటే. అలాంటి నిష్కల్మషమైన ప్రేమను కన్నయ్యకు సమర్పించి మనం కూడా భగవత్ కృపను పొందటానికి ప్రయత్నిద్దాము. సర్వే జనా సుఖినో భవంతు. హరే కృష్ణ.